నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు మటన్ మునక్కాయ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. దీనికోసం మటన్ని బాగా క్లీన్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, అలాగే కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ కుదరలేని వాళ్ళు కనీసం 10 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోండి. యాక్చువల్గా ఇది బాగా మ్యారినేట్ అయితే బాగుంటుందండి కర్రీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పచ్చిమిరపకాయ, టొమాటో, ములంకాడ అండి. సో టొమాటో ప్యూరీ ముందుగా చేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా జీడిపప్పు, కొంచెం దోసపప్పు వేసి చక్కగా మిక్సీ పట్టించుకొని ఆ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇది వేయడం వలన అడిషనల్ టేస్ట్ వస్తుందండి కర్రీకి. సో ఈ విధంగా అయిన తర్వాత మనం కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిరపకాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి మనం మేనేజ్ చేసిన మటన్ని బాగా కలుపుకొని ఈ కుక్కర్లో వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది మూత తీసి కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలండి. అలాగే 2 to 3 మినిట్స్ అయిన తర్వాత ఒక స్టేజ్లో ఇది ఆయిల్ తేలుతుందండి. ఆయిల్ తేలిన టైంలో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. సో ఇది 7 to 8 విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడుకుతుందండి 90%. సో 7 to 8 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి చూసి దాంట్లోనే టొమాటో ప్యూరీ యాడ్ చేసుకొని క్లోజ్ చేసి మరొక విజిల్ వచ్చిన తర్వాత మరొకసారి ఓపెన్ చేసి ములంకాడ కూడా వేసేసుకోవాలండి. ఇది మొత్తం ఉడికిపోతుందండి ఇంకొక 1 to 2 విజిల్స్ తర్వాత. అంతేనండి, లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఇది చపాతీ, రోటీ, రైస్, బిర్యానీ దేనిలోకైనా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.